Okay, well, hello everyone. Welcome back. Welcome to our session. See, this will be our last class. First one, who has been appointed to head the 8-member committee constituted by RBI to develop a framework for responsible and ethical enablement of artificial intelligence. దాని పేరే ఫ్రీ ఏఐ. ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ఏఐకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే ఎలాగో గుర్తుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ ఆ ఫ్రీ అన్నటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫినాన్షియల్ సెక్టర్ ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే పుష్పక్ భట్టాచార్య. పుష్పాన్ని కూడా గుర్తుపెట్టుకున్న అలా కూడా యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ దట్ వన్. పుష్పక్ భట్టాచార్య గారిని అపాయింట్ చేశారు. అంటే 8-member కమిటీలు ఇంకా వేరే 7 members కాకుండా చైర్పర్సన్గా హెడ్గా ఈయన్ని అపాయింట్ చేశారు బేసిక్లీ. అయితే ఈ ఫ్రీ ఏఐ అన్నటువంటి టెక్నాలజీ ఏంటి అని అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేయాలని అంటే రకరకాల టెక్నిక్స్ని వాడి సైబర్ క్రైమ్స్కి చాలా పాల్పడుతున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఈ సైబర్ క్రైమ్స్ని లేదంటే ఇంకా ఈ బ్యాంకింగ్ రంగంలో ఏదైనా మాల్వేర్ని కానీ ఫిషింగ్ని కానీ యూజ్ చేసి అట్లా మన దగ్గర ఉన్నటువంటి మన అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ కొట్టేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయటానికి ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకొని రావచ్చా? ఏఐ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఏఐ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇలా ఈ క్రైమ్స్ అన్నవి పెరుగుతాయా ఇంకా తగ్గుతాయా? వాటిని టెస్టిఫై చేయటానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి దాని గురించి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది అని అంటే within 6 months they will be providing the report. అంటే ఈ 6 నెలల కాలం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానివల్ల ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి వాటన్నిటిని అంచనా వేసుకొని 6 months లోపు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దానికే అడిగా ఈయనున్నారు. అండ్ వేరే ఆప్షన్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాం చూడండి. లెడ్ బై హిమ్. బేసిక్లీ హీ వాజ్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దానికి హెడ్గా లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ వేరే ఆప్షన్స్ దేవ్జాని ఘోష్ ఈయన వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దానికి. అండ్ బలరామన్ రవీంద్రన్ ఈయన వచ్చేసి వాధావి స్కూల్ ఆఫ్ డేటా సైన్సెస్ ఐఐటి మద్రాస్ దానికి ప్రొఫెసర్ అండ్ హెడ్గా ఉన్నారు. అభిషేక్ సింగ్ గారు వచ్చేసి అడిషనల్ సెక్రటరీ ఆఫ్ మిటి. రాహుల్ మతాన్ వచ్చేసి పార్ట్నర్ ఆఫ్ ట్రై లీగల్. అంజని రాథోర్, శ్రీహరి నాగర్లు, సువేందు పాఠి వీళ్ళు మిగతా 7 members ఆఫ్ దట్ కమిటీ. ఇది మిగతా 7 members. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏంటి అన్నది కాకుండా జస్ట్ పేర్ల వరకు గుర్తుపెట్టుకున్న దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. చైర్పర్సన్ అయితే కంపల్సరీ. అండ్ వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఇస్రో చైర్మన్ రీసెంట్గా కె రాధాకృష్ణన్ ప్యానెల్ అనేటువంటి దాన్ని అంటే ఫార్మర్ చైర్మన్ కె రాధాకృష్ణన్ ఆయన ఫార్మర్ చైర్మన్ కె రాధాకృష్ణన్ ఆయన పేరు మీదకి ఒక ప్యానెల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్యానెల్ దేని గురించి అని అంటే రీసెంట్గా క్యూట్ పీజీ ఆ పేపర్ అనేది లీక్ అయింది కదా, దానికోసం ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ కమిషన్ని లెవీ చేశారు. అండ్ లోక్సభకి రెండవసారి కూడా ఓం బిర్లా గారు యునానిమస్గా రెండోసారి కూడా స్పీకర్గా అపాయింట్ అయ్యారు. ఓం బిర్లా గారు ఆయన 39-member కమిటీని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది దేనికోసం అని అంటే ఈ ఎలక్షన్స్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఆ ఎలక్షన్స్ కోసం అని చెప్పి వాటిని టెస్టిఫై చేయడానికి అండ్ ఆ టైం పీరియడ్లోనే బిల్స్ని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ లెడ్ బై ఎవరు అని అంటే పిపి చౌదరి. అండ్ నృపేంద్ర మిశ్రా వచ్చేసి ఎవరు అని అంటే చైర్మన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కమిటీ ఆఫ్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దానికి చైర్పర్సన్ ఈయన. ఇవి వేరే ఆప్షన్స్. రైట్, నెక్స్ట్ వన్. రీసెంట్లీ దింగా వైరస్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ విచ్ కంట్రీ? వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇట్ ఈస్ ఉగాండా. ఉగాండా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయనంటే దోస్ ఆర్ కంపాలా అండ్ ద కరెన్సీ ఈజ్ ఉగాండన్ షిల్లింగ్. క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి దీస్ టూ. దింగా వైరస్ అన్నది అసలు ఇది ఏ రకమైనటువంటి వైరస్ అని అంటే నార్మల్గా ఈ వైరస్ వల్ల ఏమేమి జరుగుతాయనంటే ఫీవర్ వస్తుంది బాగా, దట్ ఈస్ క్వైట్ కామన్ థింగ్. దానితో పాటు బాడీ అన్నది హెవీగా షేక్ అయిపోతూ ఉంటుంది ఈ వైరస్ ద్వారా ఎవరైనా ఎఫెక్ట్ అయితే. అంటే ఇక్కడ మనకి మొబిలిటీ ఇష్యూస్ అన్నవి వస్తాయి. మొబిలిటీ ఇష్యూస్ అని అంటే మూవ్ అవ్వడానికి, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి మూవ్ అయ్యాను అనుకోండి, ఐ విల్ బీ ఏబుల్ టు
మూవ్ ఈజీలీ. అలా కాకుండా ఈ వైరస్ కనుక నాకు ఎఫెక్ట్ అయితే నేను ఉన్న చోటనే ఊగిపోతూ ఉంటాను. అండ్ పక్కనకి వెళ్ళాలన్నా అంటే ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయాలి అని అంటే మూమెంట్ ఫంక్షన్కి చాలా ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ దిస్ వైరస్. అది రీసెంట్గా ఉగాండాని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి వైరస్. ఆస్ట్రేలియా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 16 years లోపు అంటే 16 years కంటే తక్కువ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఎటువంటి అంటే సోషల్ మీడియా బ్యాన్ అన్నది వాళ్ళ కోసం సోషల్ మీడియా బ్యాన్ విధించింది 16 years less than 16 year childrenకి. దట్ ఈస్ బై ఆస్ట్రేలియా, క్యాన్బెర్రా. ద కరెన్సీ is Australian dollar. అండ్ రీసెంట్గా అర్మేనియా హ్యాస్ బికమ్ ద 104th member ఆఫ్ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 104వ మెంబర్గా ఈ అర్మేనియా ఇంట్రడ్యూస్ అయింది. ఎరెవాన్ వాజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ డ్రామ్ వాజ్ ద కరెన్సీ. ఎరెవాన్ దట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ అండ్ కరెన్సీ వచ్చేసి డ్రామ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో మన భారతదేశం ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని లాంచ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే గురుగ్రామ్, హర్యానాలోనే. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ గురుగ్రామ్, హర్యానా. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ వన్. అండ్ రష్యా, సౌత్ ఆఫ్రికా. రీసెంట్గా రష్యా కంట్రీ ఈ దత్తత తీసుకునేటువంటి అడాప్షన్ ప్రక్రియని బ్యాన్ చేసింది. రష్యా ఇంప్లిమెంట్స్ బ్యాన్ ఆన్ అడాప్షన్. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ఏం చేసింది అని అంటే ఫుడ్ పాయిజనింగ్ గురించి రీసెంట్గా ఫుడ్ పాయిజనింగ్స్ అవుతున్నాయని చెప్పేసి దానిని ఎమర్జెన్సీగా స్టేట్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది ఆ ప్రాంతం వరకు. ఇవన్నీ వేరే ఆప్షన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. అదే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను, చూసుకోవచ్చు కావాలంటే. స్విట్జర్లాండ్ రీసెంట్గా బుర్కా బ్యాన్ అది ఎప్పుడో తీసుకొస్తారని చెప్పింది. అంటే పబ్లిక్ ప్లేసెస్లో బుర్కాని ధరించడం ఆపేయాలని చెప్పేసి January 1st, 2025 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది అనదర్ ఇంపార్టెంట్ న్యూస్. Right, next one. Which country has officially declared the bald eagle as its national bird after 250 years? It is USA. USA కి రీసెంట్ గా సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? హీ ఈజ్ డొనాల్డ్ ట్రంప్. రెండవ టర్మ్ ఈయన అపాయింట్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నవ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యారంటే 47th ప్రెసిడెంట్ గా ఈయన ఎలక్ట్ అయ్యారు. ఇక్కడ మన ఇండియాలో అయితే సేమ్ పర్సన్ ప్రెసిడెంట్ గా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే కెన్ కంపీట్. వేరాజ్ యుఎస్లో అయితే ఒక పర్సన్ అంటే సేమ్ పర్సన్ ప్రెసిడెంట్గా ఎన్ని టర్మ్స్ కంపీట్ చేయొచ్చు అని అంటే కేవలం 2 terms మాత్రమే కంపీట్ చేయడానికి ఉంటుంది యుఎస్ ప్రెసిడెంట్. అట్లా ఈయన ప్రీవియస్గా డొనాల్డ్ ట్రంప్ గారు 45th ప్రెసిడెంట్గా సర్వ్ చేశారు 2016 నుంచి 20 వరకు. దాని తర్వాత 46th ప్రెసిడెంట్గా జో బైడెన్ ఉన్నారు. మళ్ళీ 47th ప్రెసిడెంట్గా ఈయన అపాయింట్ అయ్యారు. దీని తర్వాత మళ్ళీ ఈయన ఎలక్ట్ అవ్వాలి లేదా పోటీ చేయాలి అని అంటే ఇంకా కుదరదు. దిస్ విల్ బి ద లాస్ట్. అండ్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారికి నిన్నటి సెషన్లో మనం మాట్లాడుకున్నాం. టైమ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటో కూడా డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు. ఇది వరకు 2016లో ఆల్రెడీ ఆయన ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు కవర్ పేజ్ మీద వచ్చారు టైమ్ మ్యాగజైన్. అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అయ్యాక కూడా టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఆయన రావడం అనేది విశేషం. అది కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. అయితే ఈ బాల్డ్ ఈగల్ విషయానికి వద్దాం. ఇక్కడ యుఎస్ఏకి అంటే ఫౌండింగ్ ఫాదర్ లాగా కన్సిడర్ చేసేటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉన్నారు కదా. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈయన ఒకప్పుడు ఈ బాల్డ్ ఈగల్ అన్నటువంటి దాన్ని ఆల్రెడీ ఎప్పటి నుంచో అంటే దాన్ని నేషనల్ బర్డ్గా డిక్లేర్ చేద్దాము అని అంటే ఆయన ఒప్పుకోలేదు ఇనీషియల్లీ. అలా ఒప్పుకోకుండా ఆయన ఏమన్నారంటే ఆయన ప్రకారం ఇట్ ఈస్ అ బ్యాడ్ సైన్, అది ఇట్ డజంట్ గెట్ యూ గుడ్ థింగ్స్ అని చెప్పి ఆయన అట్లా ఆ భ్రమలో ఉండి వద్దు అని చెప్పేసి చెప్పారు. అట్లా దానిని జస్ట్ దేని పర్పస్కి యూజ్ చేశారు అని అంటే కేవలం యుఎస్ అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాటి మీద ముద్ర వేయడానికి మాత్రమే, ఆ ముద్ర మీద సింబల్ లాగా దీన్ని యూజ్ చేసుకునేవారు. ఇప్పుడు రీసెంట్గా దీన్ని బాల్డ్ ఈగల్ని ఎవరి హయాంలో బాల్డ్ ఈగల్ని అఫీషియల్గా నేషనల్ బర్డ్గా డిక్లేర్ చేశారు? ఇది క్వశ్చన్. ఎవరి హయాంలో అనంటే జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆయన ఈ డాక్యుమెంట్ని సైన్ చేశారు. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గారు ఆల్రెడీ ఎలక్ట్ అయ్యారు ఆయన అని అనుకోవచ్చు. బట్ నో, ద డాక్యుమెంట్ వాజ్ సైన్డ్ బై
జో బైడెన్ గారు దాన్ని సైన్ చేశారు. అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి బాల్డ్ ఈగల్ ఈజ్ మెంట్ ఫర్, బాల్డ్ ఈగల్ అని అంటే స్ట్రెంగ్త్కి, స్ట్రెంగ్త్కి అదేవిధంగా కరేజ్కి మరియు ఫ్రీడమ్కి, ఈ మూడిటికి సింబల్గా బాల్డ్ ఈగల్ని చెప్తారు. ఎప్పటి నుంచో సమ్ 250 years నుంచి ఈ ఆచారం అనేది వస్తుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా దాన్ని అమలు పరిచారు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి విధి విధానాలని. ఇది వరకు అంతా కూడా జస్ట్ సీల్స్ పర్పస్కే వాడేవారు. ఇప్పుడు నేషనల్ బర్డ్గా దీన్ని డిక్లేర్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము. యూ కెన్ గో త్రూ ఇట్. రైట్, నెక్స్ట్ వన్. హూ ఆర్ ద ప్రైమరీ బెనిఫిషరీస్ ఆఫ్ టిఆర్ఆ క్రెడిట్ కార్డ్ రీసెంట్లీ లాంచ్డ్ బై బ్యాంక్ ఆఫ్ బరోడా? బాబ్ కార్డ్ లిమిటెడ్ అన్నది బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ సబ్సిడరీ గ్రూప్, దట్ ఈస్ బాబ్ కార్డ్ లిమిటెడ్, టు ప్రమోట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి అంటే ఎస్పెషల్లీ విమెన్, మహిళల యొక్క స్టేటస్ని, వాళ్ళని ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ చేయడానికి, ఆంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టడం కోసం అని చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్గా ఒక ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ని కూడా లాంచ్ చేసింది. దట్ ఈస్ ఉత్సవ్, విచ్ ఈజ్ ఆఫ్ 400 days, 400 రోజులు అంటే పరిమితి లిమిట్ కలిగినటువంటి ఉత్సవ్ స్కీమ్ని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్ చేసింది. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జస్ట్ లైక్ ఎస్బీఐ ఎలాగైతే అమృత్ కలష్ 400 days, అమృత్ వృష్టి 444 ఉందో, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా జస్ట్ 400 days వరకు మాత్రమే ఒక ఎఫ్డీని లాంచ్ చేసింది. దాట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉత్సవ్. అండ్ దీని గురించి డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కార్డ్ అన్నది కాంప్లిమెంటరీ ఓచర్స్, ఈ కార్డ్ని ఎవరైతే యూజ్ చేస్తారో మింత్రా కానీ ఇట్లా ఆన్లైన్ షాపింగ్ ఓచర్స్ని కూడా ఈ కార్డు ప్రొవైడ్ చేస్తుంది. ఈ కార్డ్ని ఎక్కడ లాంచ్ చేశారంటే పింక్ థాన్ అన్నటువంటి ప్లేస్లో దీన్ని లాంచ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ రిసీవ్డ్ ద శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా ఎడ్యుకేషనల్ సొసైటీ? ఎవరు అందుకున్నారు? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు అందుకున్నారు. బేసిక్లీ ఇది ఎప్పటి నుంచో SIES అన్నది ఎక్కడుంది అని అంటే దిస్ ఈజ్ ముంబై బేస్డ్ సొసైటీ. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈయన పేరు మీదుగా ఈ అవార్డుని బహుకరిస్తూ వచ్చారు. బేసిక్లీ ఈ అవార్డు జయశంకర్ గారికి ఎందుకు ఇచ్చారు అని అంటే లీడర్షిప్ ఈ కేటగిరీకి గాను ఈయనకి ఈ అవార్డు ఇచ్చారు. అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఆయన వేరే దేశాలతో మన భారతదేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన మాట్లాడాలి. అట్లా మాట్లాడినటువంటి సందర్భాల్లో చాలా అంశాలలో మన భారతదేశం మీద వేరే దేశపు యొక్క వీటో పవర్ వర్తించదు అట్లా అని చెప్పి యోగా గురించి ప్రమోట్ చేశారు. ఇట్లా రకరకాల ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో మన భారతదేశాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో రికగ్నిషన్ పొందడానికి, లేదా వేరే దేశం వాళ్ళు మన భారతదేశాన్ని ఇంకా డీగ్లోరిఫై చేసేలాగా ఏమన్నా అంటే దానికి రివర్స్ ఈయన మాట్లాడడం, ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేశారు. అందుకు లీడర్షిప్ కేటగిరీలో ఈయనకి అవార్డు ఇచ్చారు. ఇక్కడ యూ కెన్ సీ. దాని తర్వాత వేరే ఆప్షన్స్. పాయల్ కపాడియా గారికి రీసెంట్గా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఈ చిత్రం రూపొందించారు కదా. ఒక 3 మహిళల గురించి ఉంటుంది. ఈ మూవీ చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ డూ వాచ్ ఆన్ హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్లో కూడా ఈ మూవీ ఉంది. అయితే ఇది హిందీ మలయాళం లాంగ్వేజ్ మూవీ. అండ్ ఈ మూవీకి రీసెంట్గా గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకుంది. అట్ ఎన్నవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అని అంటే 77th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనికి ఈ అవార్డు వచ్చింది. 1994 దగ్గర నుంచి కన్సిడర్ చేస్తే దిస్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు గెట్ గ్రాండ్ ప్రిక్స్ లెవెల్ రికగ్నిషన్ అట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. అది పాయల్ కపాడియా గారు తీసినటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ. సమాంతా హార్వే గారు వచ్చేసి ఈవిడ బ్రిటిష్ రైటర్. బేసిక్లీ ఈవిడకి రీసెంట్గా బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది కదా. షీ వన్ బుకర్ ప్రైజ్ ఫర్ హర్ బుక్. ఏంటా పుస్తకం అని అంటే ఆర్బిటాల్ అన్నటువంటి పుస్తకానికి బుకర్ ప్రైజ్ వచ్చింది. మన ఇండియా నుంచి బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్ లేదా మొట్టమొదటి మహిళ ఎవరు అని అంటే అరుంధతి రాయ్ ఫర్ హర్ బుక్
గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్న పుస్తకానికి 1997లో అవార్డు వచ్చింది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారికి రీసెంట్గా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈయనకు ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ ఆనర్ వచ్చింది. అయితే ముబారక్ కువైట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ఆ అవార్డు నరేంద్ర మోడీ గారికి లభించింది. అండ్ ద్రౌపది ముర్ము గారికి ఆర్డర్ ఆఫ్ ఫిజీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ దేశపు హైయెస్ట్ నేషనల్ ఆనర్ ఇది. ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు. షీ వాజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఫీమేల్ ప్రెసిడెంట్. మహిళా ప్రెసిడెంట్స్లో అయితే సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్. ట్రైబల్ మహిళ ఎవరు అని అంటే షీ వాజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు గెట్ సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే ఇక్కడ క్లియర్గా ఇచ్చాము, యూ కెన్ సీ దట్ రైట్. అకార్డింగ్ టు ద Zscaler Threat Labs 2024 report, which country has emerged as the top global target for mobile malware attacks? It is India. Malware ki, ransomware ki, malware ki, అదే విధంగా స్పైవేర్ కి, ransomware కి అండ్ ఫిషింగ్ అన్నటువంటి దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ మూడు కూడా 3 డిఫరెంట్ థింగ్స్. ఫిషింగ్ అంటే ఏంటి అని అంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ సైట్ నుంచి, అంటే ఇప్పుడు SBI నుంచి మనకు ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఇది మీరు కేవైసీ అప్డేట్ చేసుకోలేదు, ఈ డీటెయిల్స్ అన్నీ మాకు ఈ లింక్ దీని ద్వారా పంపించండి అని అంటే SBI అని చూడగానే మనం ఎస్ ఆ లోగో నేమ్ చూసినప్పుడు ఇది ఏదో అథెంటిక్ వెబ్సైట్ అని అనుకుంటాం. అలా ఈమెయిల్ ద్వారా ఏమన్నా పంపిస్తే ఆ లింక్ను ఓపెన్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. దట్ ఈస్ ఫిషింగ్. మాల్వేర్ అంటే ఏంటి అని అంటే ఏదన్నా ఒక లింక్ లేదా మనకి ఒక సాఫ్ట్వేర్ ద్వారా మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇంజెక్ట్ చేయడం వల్ల దాని ద్వారా మన డేటా అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దట్ ఈస్ మాల్వేర్. మాల్ అంటే బ్యాడ్ అని లిటరల్ మీనింగ్. స్పైవేర్ అంటే ఏంటి అని అంటే ఈ మాల్వేర్లోనే ఒక స్పెషల్ టైప్ స్పైవేర్ అని అంటే ఇంకా మనకి ఏదైతే స్పెసిఫిక్గా కావాలో ఆ స్పెసిఫిక్ పార్ట్ వరకు మాత్రమే మనం ఆ డీటెయిల్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేసేటువంటి దాన్ని స్పైవేర్ అని అంటారు. దీస్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్. దాంట్లో మన ఇండియా అన్నిటిలో కూడా ఇప్పుడు రీసెంట్గా చూసారా, మనం ఎవరికన్నా మొబైల్ ఫస్ట్ కాల్ చేసాము అని అంటే మొట్టమొదట రింగ్ అవ్వడం, బిజీగా ఉన్నారనంటే ఇదంతా తర్వాత పక్కన పెట్టిస్తే ముందు ఏమని వస్తుంది మనకి, వాయిస్ మెసేజ్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇట్లాంటి మెసేజెస్ ఎందుకు ఇంతగానం స్ప్రెడ్ చేస్తున్నాను అంటే బికాస్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంత ఎక్కువైపోయాయి కాబట్టి, సైబర్ క్రైమ్స్, ఫిషింగ్, మాల్వేర్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల ఈవెన్ ఈ యాక్టివిటీస్ ఎంత ఎక్కువైపోయాయంటే US, కెనడా దేశాలని కూడా దాటేసి మన భారతదేశం ఈ అటాక్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 29% ఎక్కువ అటాక్స్ మన భారతదేశానికే జరుగుతున్నాయి. అందుకే ఇట్లా వేరే ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొని వస్తున్నారు. ఇట్ నాట్ 28%, నాట్ 29%, సర్పాసింగ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. ఎస్పెషల్లీ ఫిషింగ్ అటెంప్ట్స్ అన్నీ కూడా ఏ బ్యాంక్స్కి జరుగుతున్నాయనంటే HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఫిషింగ్ అంతా కూడా జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగానే. అండ్ టాప్ 3 కంట్రీస్ మన భారతదేశం 28%, అండ్ US 27.3%, కెనడా 15.9%. అంటే ఇంత డేంజర్లో ఉంది అని. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హురూన్ ఇండెక్స్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలీనియం 2024. అవెన్యూ సూపర్ మార్కెట్స్ లిమిటెడ్, డిమార్ట్, అదే కదా డిమార్ట్, రాధాకృష్ణన్ దామని ఆయన పేరు మీద కదా దామని, డిమార్ట్ ఫౌండర్ and Deepinder Goyal and Swiggy, Sriharsa Majesty and Nandan Reddy have secured top 3 positions. This is correct. Kaivalya Ora 21, Aditya Palicha 22, co-founders of Zepto. Zepto అన్నది మన బిగ్ బాస్కెట్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇలాంటివే గ్రాసరీస్ని మన ఇంటి దాకా తీసుకొచ్చేటువంటి 10 minutes డెలివరీ యాప్. దట్ ఈస్ జెప్టో. దీస్ 2 persons ఆర్ ద యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. హ్యాపీయెస్ట్ మైండ్స్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జస్ట్ లైక్ మనకి ఇన్ఫోసిస్, TCS ఎలాగైతే ఉన్నాయో హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాని ఫౌండర్ అయినటువంటి అశోక్ సూటా, హీ వాజ్ ద ఎల్డెస్ట్ వన్.
యంగెస్ట్ వన్, ఎల్డెస్ట్ వన్, టాప్ 3 ఇక్కడ ఇచ్చారు కాబట్టి అన్ని కరెక్టే. రైట్. See, which country will host the first ever women's T20 Blind World Cup in 2025? It is మన ఇండియానే. T20 2020 ఇది క్రికెట్ కప్ కి సంబంధించింది. అఫ్ కోర్స్ T20 చూస్తే మీరు కూడా గుర్తుపడతారు. T20 బ్లైండ్ విమెన్ రంగంలో మొట్టమొదటిసారి, దిస్ ఇస్ మెయిడన్ వన్, అది మన భారతదేశం హోస్ట్ చేయబోతుంది. ఒక దేశం హోస్ట్ చేసింది అని అంటే దానికి అయ్యేటువంటి ఖర్చు, అంటే దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం, మిగతా అన్ని ఎక్విప్మెంట్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసుకోవడం, అదంతా కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. వాళ్ళే ఖర్చు భరించాల్సి ఉంటుంది. అదే మన భారతదేశానికి లభించింది. ఇండియా హోస్ట్ చేస్తుంది అండ్ ఇండియాస్ బ్లైండ్ విమెన్ క్రికెట్ టీమ్ ఆల్రెడీ ఇది వరకు గోల్డ్ మెడల్ గెలిచారు. ఎక్కడ అంటే ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి వరల్డ్ గేమ్స్లో 2023లో ఆల్రెడీ ఈ టీము గెలిచింది. కాకపోతే మొట్టమొదటిసారి ఈ T20 వరల్డ్ కప్ విమెన్ బ్లైండ్ పీపుల్కి T20 వరల్డ్ కప్ మొట్టమొదటిసారి దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా ఇనాగ్రల్ ఎడిషన్ మన ఇండియాలోనే కండక్ట్ చేయబోతున్నారు. రైట్. ఇన్ విచ్ సిటీ హ్యాస్ ద తైవానీస్ ల్యాప్టాప్ మేకర్ MSI హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఇండియా, దట్ ఈస్ అట్ చెన్నై. అయితే వీళ్ళు 2 వర్షన్స్ని లాంచ్ చేస్తున్నారు MSI ల్యాప్టాప్లో. ఒకటి 14 అని, ఇంకొకటి థిన్ వర్షన్. ఈ రెండు వర్షన్స్ని మన భారతదేశంలో సెంటర్గా పెట్టి వీటిని లాంచ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇంకా స్విఫ్ట్ సిటీ వాజ్ ఇన్ ద పైప్ లైన్, సరజ్పూర్. గూగుల్ హ్యాస్ చోజన్ హైదరాబాద్ దేనికోసం అని అంటే ఫస్ట్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ పెట్టడానికి హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ బెల్ఫాస్ట్ ఈస్ ద 3rd ఫారిన్ యూనివర్సిటీ టు సెటప్ ఏ క్యాంపస్ ఇన్ గిఫ్ట్ సిటీ, గాంధీనగర్. ఇదివరకు గిఫ్ట్ సిటీ గురించి చెప్పుకున్నాం మనం. ఊబర్ లాంచ్డ్ ఊబర్ శిఖర అన్నటువంటి దాన్ని లాంచ్ చేసింది. ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఇది ఎక్కడి నుంచి వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే శ్రీనగర్ యొక్క దాల్ లేక్కి ఏమని పేరు, జ్యువెల్ ఆఫ్ శ్రీనగర్ అని కూడా దీనికే పేరు. అంటే ఈ దాల్ లేక్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి నుంచే టూరిస్టులని ఎక్కువగా అట్రాక్ట్ చేసి మెయిన్ టూరిజం హబ్ లాగా మారింది. చాలా మూవీస్లో ఈ దాల్ లేక్ గురించి ఉంటాయి. ఖుషి మూవీలో కూడా, కొత్త ఖుషి మూవీలో కూడా ఈ దాల్ లేక్ గురించి చూపిస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ border solar village in the country? It is Masali, that is at Gujarat. Border solar village in the country. అంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ బిజిలీ ముఫ్త్ భారత్ అభియాన్ ఈ స్కీమ్ని లాంచ్ చేశారు కదండి 2024లో. ప్రైమ్ మినిస్టర్ ముఫ్త్ బిజిలీ భారత్ అభియాన్ ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2024లో లాంచ్ చేశారు. దీని ద్వారా అందరికీ ఫ్రీ కరెంట్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మెయిన్ మోటో. అంటే ఫ్రీ కరెంట్ అది కూడా ఎలా అనంటే సోలార్ పవర్ నుంచి ఎనర్జీని కన్జర్వ్ చేసి పవర్ని సప్లై చేయడం. అది దాంట్లో భాగంగా మసాలి గుజరాత్ మొట్టమొదటి బార్డర్ సోలార్ విలేజ్ ఇన్ ద కంట్రీ అయింది. ఎలా అయింది అనంటే ఇక్కడ యూ కెన్ సీ దానితో పాటు ఇంకా మనకి వేరే ఆప్షన్ చూడండి, మొదేరా, దట్ వాజ్ ఆల్సో దే, దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ గుజరాత్. బేసిక్లీ ఆ విలేజ్లో ఎక్కువ మందికి సోలార్ పవర్ని అంటే సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ అనేది ఎక్కువ జరగడం వల్ల ఆ రికగ్నిషన్ దానికి లభించింది. ఓపెన్ టెక్స్ట్ నిర్మాణ్ టు డెవలప్ 4 villages ఇన్ ములుగు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ దూద్ మహారాజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ దీనిని రీసెంట్గా UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఐ గెస్ జెనీవా, స్విట్జర్లాండ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా సోమశిల ఫ్రమ్ తెలంగాణ బెస్ట్ టూరిజం విలేజ్. ఆ టూరిజం దాంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. స్పిరిచువల్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో సోమశిల ఉన్నది. అండ్ హర్షిల్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ బెస్ట్ టూరిజం విలేజ్ ఇన్ వైబ్రెంట్ విలేజ్ కేటగిరీ. ఆ కేటగిరీలో అవార్డు లభించింది. రైట్, నెక్స్ట్ వన్. విచ్ రెగ్యులేటరీ బాడీ హ్యాస్ బిన్ రీసెంట్లీ ఇంపోజ్డ్ 6 lakh ఫైన్ ఆన్ ఈబిక్స్ క్యాష్ లిమిటెడ్, దట్ ఈస్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఎందుకు లెవీ చేసింది అని అంటే నాన్ కంప్లయన్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా
కొన్ని గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో కొన్ని గైడ్ లైన్స్ని ఇస్తుంది. ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా మనకు నచ్చింది చేసామనుకోండి, అది నాన్ కంప్లైన్స్ కిందకు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా జరిమానాన్ని విధిస్తారు. ఇనీషియల్లీ ఓరల్గా చెప్తారు ఇంత జరిమానాన్ని విధిస్తున్నామని చెప్పి. ఒకవేళ ఆ జరిమానా వాళ్ళు దాన్ని వ్యాలిడేట్ చేసుకుంటూ లేదా జస్టిఫై చేసుకుంటూ ఏమైనా ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయగలిగితే ప్రూఫ్స్ కూడా ప్రొవైడ్ చేసి దాన్ని వైవ్ ఆఫ్ చేయించుకోవచ్చు. ఎటువంటి ప్రూఫ్స్ లేదా దాన్ని జస్టిఫై చేసేటువంటి ఆధారాలు ఏమి ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. నాన్ కంప్లైంట్స్ కేటగిరీలో ఈబిక్స్ దీని మీద సెబీ పెనాల్టీని విధించింది. 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ముంబై హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేది 1991లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు అని అంటే మాధవి పూరి బచ్ is serving as the chairman. She has become the first woman chairperson of SEBI, Securities and Exchange Board of India. RBI కి అయితే సంజయ్ మల్హోత్రా గారు రీసెంట్గా 26th గవర్నర్గా ఆయన అపాయింట్ చేశారు. You can clearly see that fine was levied due to violations related to the company's proposals of initial public offerings. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అని అంటే ఇప్పుడు ఆ లిస్టెడ్ కంపెనీస్లో వాటి యొక్క షేర్స్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ కొనుక్కోవటానికి, కొనుగోలుకి, అమ్మకానికి పెట్టడం, దట్ ఈస్ IPO. అలా పెట్టినందుకు గాను రీసెంట్గా దీని మీద ఫైన్ లెవీ చేశారు. రైట్. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ MD ఆఫ్ SBI ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years? రామ్ మోహన్ రావు అమారా ఈయన్ని అపాయింట్ చేశారు. SBIకి MDగా మాత్రమే ఈయన్ని అపాయింట్ చేశారు. చైర్పర్సన్గా ఎవరున్నారు? రీసెంట్లీ చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారిని అపాయింట్ చేశారు చైర్పర్సన్గా. అండ్ SBI ఇది వరకు ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంపీరియల్ బ్యాంక్. ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ 3 banks, బ్యాంక్ ఆఫ్ బాంబే, క్యాల్కట్టా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఏ ఇయర్లో దీన్ని రీనేమ్ చేశారు, నేషనలైజ్ చేసి రీనేమ్ చేశారు అని అంటే 1955లో దీన్ని నేషనలైజ్ చేసి రీనేమ్ చేశారు. SBI ద టాప్ మోస్ట్ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. SBI వేరే ఆప్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు. జస్టిస్ వి రామ్ సుబ్రహ్మణ్యన్ ఈయన వచ్చేసి NHRCకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దానికి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. సందీప్ షా వచ్చేసి దేనికి అంటే NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కి చైర్పర్సన్గా ఉన్నారు. అరుణీష్ చావ్లా గారు వచ్చేసి న్యూ రెవెన్యూ సెక్రటరీ, కొత్త రెవెన్యూ సెక్రటరీగా ఇవన్నీ అపాయింట్ చేశారు. రైట్. అరుణీష్ చావ్లా. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ హౌ మచ్ లోన్ ఫర్ ఉత్తరప్రదేశ్ అగ్రికల్చరల్ గ్రోత్, UP అగ్రీస్ అన్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా. అంటే ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ రంగంలో కల్టివేషన్ అంటే ప్రొడక్షన్, ఈల్డ్ ఆ రంగంలో టాప్ పొజిషన్లోనే ఉంది. ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పి ఉత్తరప్రదేశ్ అగ్రీస్, UP అగ్రీస్ అన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా $325.10 million ఇంత లోన్ని వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. దీని హెడ్ క్వార్టర్స్. అండ్ అజయ్ బంగా వాజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇంత IBRD దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా, దాని నుంచి 325.10 అదే ఇస్తుంది IBRD. రైట్. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ నాన్ లెదర్ ఫుట్వేర్ హోమ్ ఫూ. అది ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయనున్నారంటే తమిళనాడులో. నెక్స్ట్ 2026లో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. అంటే లెదర్ అంటే మనకి జనరల్గా ఏమన్నా యానిమల్ హైడ్స్ నుంచి, స్కిన్స్ నుంచి వాటిని ఆ స్కిన్స్ని క్లియర్ చేసి దాని నుంచి తయారు చేస్తారు. సమ్ లెదర్ జాకెట్స్ అయినా, లేదు అని అంటే లెదర్ బ్యాగ్స్ అయినా, లెదర్ చప్పల్స్ అయినా, ఇట్లా లెదర్తో తయారు చేసే వస్తువులన్నీ. అట్లా ఆ యానిమల్స్ సంరక్షించడం కోసం అని చెప్పి లెదర్ కాకుండా మిగతా మెటీరియల్ని యూజ్ చేసి తయారు చేద్దామని వితౌట్ లెదర్ హోమ్ ఫూ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దట్ ఈస్ అట్ తమిళనాడు. అది మీరు ఇక్కడ చూడొచ్చు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి MK స్టాలిన్ ఉన్నారు. అండ్ హోమ్ ఫూ ఇండియా ప్రాజెక్ట్ విల్ బికమ్ ఆపరేషనల్ ఎర్లీ 2026. ఇది కూడా మనం
డిస్కస్ చేసాం ఆల్రెడీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ మోటో విమెన్, దట్ ఈజ్ ఊబర్. ఈ మోటో ఉమెన్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. ఊబర్ అన్నది దీంట్లో టాక్సీ సర్వీసెస్ ఉంటాయి, ఆటో సర్వీసెస్ ఉంటాయి, బైక్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పార్సల్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అయితే దీంట్లో మేజర్గా ఈ బైక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనరల్గా ఎక్కువ మంది అబ్బాయిలే ఉంటారు. అమ్మాయిలు అసలు వన్ ఆర్ ద అదర్ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. హైదరాబాద్లో అయితే ఐ హ్యావెంట్ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్. ఇంకా వేరే సిటీస్లో అయితే లైక్ వేరే సిటీస్లో ముంబై అట్లాంటి సిటీస్లో అయితే యూ క్యాన్ కమ్ అక్రాస్ దోస్ పర్సన్స్. బట్ మొట్టమొదటిసారి ఆల్ అక్రాస్ ఇండియా దీన్ని ఊబర్ ఆల్ అక్రాస్ ఇండియా దీన్ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. అయితే ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ లాగా బెంగళూరులో దీన్ని లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు మనం బైక్ బుక్ చేసుకుంటే కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా దీని ద్వారా అమ్మాయిలు కూడా మనకి బైక్ రైడ్ చేయడానికి బైక్ కెప్టెన్ లాగా వస్తారనమాట. అది నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ హియర్. అండ్ స్కేల్ అప్ టు తర్వాత ఇంకా ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, ఫిష్ ముంబై వాజ్ నాట్ దేర్. దాని తర్వాత ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నై, హైదరాబాద్ వీటిల్లో కూడా నెక్స్ట్ ప్లాన్ అన్నది ఉంది. ఫస్ట్ ఇనిషియేటివ్ బెంగళూరులోనే స్టార్ట్ చేశారు. హూ హ్యాస్ అచీవ్డ్ హిస్టారిక్ మైల్ స్టోన్ బై బికమింగ్ యంగెస్ట్ బౌలర్ టు టేక్ 100 wickets in Test, ODI and T20s, సిమెంటింగ్ హిస్ ప్లేస్ ఇన్ క్రికెట్ హిస్టరీ. ఎవరు అనంటే షహీన్ అఫ్రిది గారు 100 wickets తీసినటువంటి వ్యక్తిగా. ఈయన ఏ దేశస్తుడు అంటే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి క్రికెటర్. రీసెంట్గా ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ పాకిస్తాన్కి మరియు సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగినటువంటి మొట్టమొదటి T20 ఇంటర్నేషనల్లో ఈయన December 20 3 wickets తీయడం వల్ల అట్లా దీన్ని అచీవ్ చేయగలిగారు. 24-year-old మ్యాన్ ఇదంతా కూడా ఇచ్చారు ఇక్కడ. రైట్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్ డే ఈజ్ అబ్జర్వ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 18th December. ఆ రోజు అబ్జర్వ్ చేస్తాం. మైగ్రెంట్ అంటే ఏంటి? అంటే వాళ్ళ సొంత ప్లేస్ అయినటువంటి ఏ ప్లేస్ అయినా, అది స్టేట్ అయినా, సిటీ అయినా, డిస్ట్రిక్ట్ అయినా, వాట్ ఎవర్ ప్లేస్, వాళ్ళ ప్రాపర్ ప్లేస్ నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళి జాబ్ రీత్యా కానీ సెటిల్మెంట్ రీత్యా కానీ అక్కడ ఉంటే మైగ్రెంట్ అంటాం. వర్క్ పర్పస్ అక్కడికి వెళ్తే మైగ్రెంట్ వర్కర్ అని చెప్పేసి అని అంటాం. అట్లా మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళకు ఉన్నటువంటి అంటే ప్రాపర్ ప్లేస్ని వదిలేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వదిలేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇట్ వుడ్ బి అ బిట్ డిఫికల్ట్. అలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో నుంచి అంటే వాళ్ళకి ఈజ్ కలిగించడం, సాంత్వన ఇవ్వడానికి ఆ దేశం కొన్ని గైడ్లైన్స్ని తీసుకొని రావాలి. అది ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే, స్టేట్ లెవెల్లో అయితే కంట్రీ విత్ ఇన్ కంట్రీ అయితే దట్ ఈస్ డిఫరెంట్. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఇప్పుడు నేనున్నాను యూఎస్ వెళ్ళి పని చేయాలి సడన్గా అని అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్, అక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ అలవాటు అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా ఎస్ దీస్ పర్సన్స్ ఆర్ మైగ్రెంట్స్, వీళ్ళకి కొంచెం లిబరల్గా ఉండాలి కొంతకాలం, తర్వాత మళ్ళీ రెగ్యులేట్ చేయొచ్చు. ఇట్లాంటి వాటన్నిటి గురించి ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. ఇంకా వేరే ఆప్షన్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. 14th వచ్చేసి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, December 16th వచ్చేసి విజయ్ దివస్. యూ ఆల్ నో వాట్ ఈస్ దట్ దివస్. December 19 గోవా లిబరేషన్ డే. గోవా ఇదివరకు పోర్చుగీస్ హయాంలో ఉండేది, తర్వాత ఆ రోజున లిబరేట్ అయింది సిన్స్ 1987. December 20 వచ్చేసి ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే. At which of the following country has been approved by European Union for full membership in the Schengen zone from next year after a 13-year wait? That is Romania మరియు బల్గేరియా. బేసిక్లీ అసలు ఇక్కడ షెంజెన్ జోన్ అంటే ఏంటి? షెంజెన్ జోన్ అంటే ల్యాండ్ మీద అదేవిధంగా ఎయిర్ మీద, వాటర్ మీద, ఈ మూడిటి గురించి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మధ్య ఉన్నటువంటి ఆ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ దగ్గర ఒక బార్డర్ నుంచి ఇంకొక బార్డర్ని క్రాస్ చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ని చెక్ చేయకుండా, అంటే మైగ్రెంట్స్ కూడా వాళ్ళు వలస వెళ్ళినప్పుడు వాళ్ళని క్రాస్ చెక్ చేయకుండా, ఆపకుండా, వెనక్కి పంపించేయకుండా, ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఫ్రీగా వితౌట్ ఎనీ పాస్పోర్ట్ వాళ్ళు ట్రావెల్ చేసేలాగా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని పంపించేటువంటి అంటే అలో చేసేటువంటి జోనే షెంజెన్ జోన్. దీంట్లో ఇప్పుడు 29 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. దాంట్లో మ్యాక్సిమం దేశాలు వచ్చేసి యూరోపియన్ కంట్రీసే ఉన్నాయి. నాన్ యూరోపియన్ కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి.
అండ్ ఈ రొమేనియా బల్గేరియా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకనంటే 2018లో ఆస్ట్రియా దేశానికి వెళ్దామని అనుకుంటే, ఆస్ట్రియా దేశానికి మైగ్రెంట్స్ అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ బార్డర్ దగ్గర వాళ్ళని ఆపేశారు బార్డర్ చెక్స్ వల్ల. ఇలా ఈ బార్డర్ చెక్స్ ఏవి లేకుండా షెంజన్ జోన్లో ఎవరన్నా జాయిన్ అయితే ఎటువంటి బార్డర్ చెక్స్ ఉండవు. నో పాస్పోర్ట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్. రొమేనియా బల్గేరియా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ 2025 నుంచే ఇది అమల్లోకి వస్తుంది. డిసెంబర్ కరెంట్ అఫేర్ కాబట్టి ఇది. రైట్, నెక్స్ట్ వన్ రొమేనియా బల్గేరియా వి ఆల్ హ్యావ్ గివెన్. టోటల్గా 29 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 1985లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 25 వచ్చేసి యూరోపియన్ మెంబర్ కంట్రీస్, 4 నాన్ యూరోపియన్ మెంబర్ కంట్రీస్. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచెస్టియన్, ఇది కూడా ఇవి ఈ 4. రైట్, నెక్స్ట్ వన్ ఆల్రెడీ మన రొమేనియా బల్గేరియాకి వాటర్ మీద ఎయిర్ మీద ఆల్రెడీ ప్రవేశం కల్పించింది. బట్ కాకపోతే ల్యాండ్ మీద క్రాస్ బార్డర్ కనెక్షన్ దానికోసం షెంజన్ జోన్లో ఇప్పుడు జాయిన్ అవబోతుంది. ఓన్లీ ఫర్ ల్యాండ్ పర్పస్. ఆల్రెడీ ఎయిర్ గురించి వాటర్ ఆ విషయాల్లో అయితే షెంజన్ జోన్లో జాయిన్ అయిపోయింది. రైట్, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద పార్ట్నర్ కంట్రీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ టాంజానియా. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ డొడోమా అండ్ ద కరెన్సీ ఈజ్ టాంజానియన్ షిల్లింగ్, క్యాపిటల్ కరెన్సీ. అయితే ఈ గీతా మహోత్సవం అంటే ఏంటంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు కదా, దట్ ఈస్ అదంతా కూడా భగవద్గీత పుస్తకంలో ఆయన ఏమేమైతే చెప్పాడో, ఏ సన్నివేశాల్లో ఎలా ఎలా బిహేవ్ చేయాలి అటన్నిటిని కూడా భగవద్గీతలాగా కంపైల్ చేశారు కదా. దాని గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో రికగ్నిషన్ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ దాన్ని కండక్ట్ చేసి దాని యొక్క ప్రాధాన్యతని ఎక్కువ మందికి తెలిసేలా చెప్తారు. అదే ఇక్కడ ఇచ్చారు. టాంజానియా దానికి పార్ట్నర్ కంట్రీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే November 28 నుంచి December 15 వరకు. దాట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ వన్ అరుణ్ కపూర్ హాజ్ ఆనర్డ్ విత్ రెడ్ స్కార్ఫ్ అండ్ ద టైటిల్ ఆఫ్ డాషో. ద టైటిల్ ఆఫ్ ఆనర్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ? ఇట్ ఈస్ భూటాన్. భూటాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ థింపు అండ్ ద కరెన్సీ ఈజ్ గుల్ట్రమ్. ఎందుకు ఈయనకి ఈ డాషో అవార్డ్ ఇచ్చారు అని అంటే, హీ వాజ్ ఎడ్యుకేషనిస్ట్ అరుణ్ కపూర్ గారు. ఈయన భూటాన్లో, ఒమన్లో స్కూల్స్ని, ఇండియా, భూటాన్, ఒమన్లో ఆల్రెడీ ఈయన కొన్ని స్కూల్స్ని సెటప్ చేశారు. అండ్ ఇది మ్యాక్సిమం భూటాన్లో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు. అప్పుడప్పుడు చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్లో నాన్ భూటాన్ ఫెలోస్కి కూడా ఈ అవార్డుని ఇస్తూ ఉంటారు. 2019లో ఈయనకి ఆల్రెడీ డ్రక్ థుస్కీ అన్నటువంటి అవార్డు కూడా లభించింది ఫ్రమ్ రాయల్ అకాడమీ స్కూల్. ఎందుకు అని అంటే అక్కడ పిల్లలకి ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది ఆయనకి. రైట్, ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ అండ్ యూనియన్ మినిస్టర్ SM కృష్ణ హ్యాస్ పాస్డ్ అవే. ఇది వరకు ఆయన దేనికి గవర్నర్గా పనిచేశారు అంటే మహారాష్ట్రకి గవర్నర్గా పనిచేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడండి, 2004 నుంచి 2008 వరకు గవర్నర్గా పనిచేశారు. దేర్ షల్ బి ఏ గవర్నర్ ఆఫ్ స్టేట్ అని ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అని అంటే ఆర్టికల్ 153, ప్రెసిడెంట్ ఆర్టికల్ 52. దీని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. గవర్నర్ షుడ్ బి ఎలెక్టెడ్ ఓన్లీ బై ప్రెసిడెంట్, రిమూవ్డ్ ఓన్లీ బై ప్రెసిడెంట్. ఇంకెవరు దాఖలా చేసుకోరు దాంట్లో. అండ్ హీ వాజ్ అ డెలిగేట్ ఫర్ ఇండియా అట్ యునైటెడ్ నేషన్స్ ఇన్ 1982. డెలిగేట్ లాగా కూడా వెళ్ళారు. అండ్ ఈయన వచ్చేసి చీఫ్ మినిస్టర్గా కర్ణాటకకి 1999 నుంచి 2004 వరకు చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. అండ్ హీ బికేమ్ ఫారెన్ మినిస్టర్ కూడా అయ్యారు 2009లో. ఇవన్నీ ఫ్యాక్ట్స్. At which of the following has become the first financial services company to integrate lending, insurance and investments on the open network for digital commerce? ONDC, it is Aditya Birla Capital. ONDC అన్న కాన్సెప్ట్ని 2018లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ 2018 ఆర్ 2022, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు దీనిని లాంచ్ చేశారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే ఇక్కడ లెండింగ్, అప్పు ఇవ్వడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇన్వెస్ట్ చేయడం, వీటన్నిటిని కూడా అండర్ వన్ రూఫ్, వన్ అంబ్రిల్లా రూఫ్ తీసుకొని వచ్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం. అదే ఆదిత్య బిర్లా గ్రూప్ ఇంటర్ ఆపరబుల్ ఈ కామర్స్ నెట్వర్క్. అంటే ఒక
ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి ఆపరేట్ చేసేటువంటి విధంగా. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, లెండింగ్ అనేది ఇంకొక ప్లాట్ఫామ్, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి, ఆ ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి ఆపరేట్ చేసుకునేది ఇంటర్ఆపరబుల్ ఈ కామర్స్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్ commerce network. That information was given here. Which country has become the first country to define green steel? What is that? Again it is India only. Green steel system ante steel is a mixture of manaku telusu already iron ni ade vidhanga coal ni and వేరే metals ni బాగా మిక్స్ చేసి కరిగించి తయారు చేయడం వల్ల అట్ హై టెంపరేచర్స్ స్టీల్ అనేది మనకి తయారవుతూ ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ గ్రీన్ స్టీల్ అన్నది ఏంటి అని అంటే ఈ తయారీ ఏదైతే ఉందో దాంట్లో కార్బన్ ఎమిషన్స్ని లేదా కార్బన్ ఫుట్ ప్రింట్స్ని తగ్గించడం. వీళ్ళు ఎప్పటి వరకు జీరో కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు 2070. దాని వరకు ఇన్ లైన్ విత్ 2070 టార్గెట్ నెట్ న్యూట్రాలిటీ, దాంట్లో భాగంగానే ఈ గ్రీన్ స్టీల్ని ఇంట్రడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నది. దాని గురించి ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్. రైట్, నెక్స్ట్ టాప్ 5 స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. మొట్టమొదట చైనా, మన భారతదేశం 2వ స్థానంలో ఉంది, జపాన్ 3వ స్థానం, యుఎస్, తర్వాత రష్యా. టాప్ 5 ఇవి. రైట్, ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ ఐ గెస్ this is the end of our revision classes. You will be having daily current affairs from Monday onwards. We won't be meeting again the other day. Until then, thank you so much.